అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శరత్చంద్రారెడ్డి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ. ఇవాళ మనము లెరింజియల్ క్యాన్సర్స్ అనే టైప్ ఆఫ్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుందాము. సో లెరింజియల్ క్యాన్సర్స్ అంటే ఏంది, అవి ఏ విధంగా ఏ సిమ్టమ్స్తో వస్తాయి, వాటిని కనుక్కోవడం ఎలా అండ్ వాటి ట్రీట్మెంట్ ఏంటి. సో లెరింజియల్ క్యాన్సర్స్ అంటే ఇవి స్వరపేటికలో వచ్చే గడ్డలు. సో స్మోకింగ్ వలన లేకపోతే ఈ తంబాకు తినడం వలన ఈ గడ్డలు తరచుగా వస్తాయి. సో వీటి సిమ్టమ్స్ ఏంది అంటే గొంతు హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, అంటే గొంతు మారడము అండ్ మాట్లాడినా కానీ కొంచెం వాయిస్ తక్కువగా ఉండడము, లేకపోతే మింగడానికి ఇబ్బంది పడడము, లేకపోతే యాస్పిరేషన్ అంటే ఫుడ్ తిన్నా కానీ ఊపిరితిత్తుల్లోకి పోవడము, ఇలాంటి తరచుగా సిమ్టమ్స్ ఇలా ఉంటాయి. వీటిని కనుక్కోవడం ఎలా? సో జనరల్లీ ఆ పేషెంట్ వచ్చినప్పుడు మనము ఫైబర్ ఆప్టిక్ లరింగోస్కోపీ అంటే ఒక చిన్న ట్యూబ్కి ఒక కెమెరా లాంటి డివైస్ ఉంటుంది, దాన్ని మనం గొంతులో పంపించి చెక్ చేస్తామన్నమాట. అంటే స్వరపేటిక కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఒకవేళ పనిచేస్తుంటే ఏమన్నా దానికి అడ్డంగా ఏమన్నా ఉందా. సో ఇలా చేయడం వల్ల మనకి ఒక క్లియర్ కట్ పిక్చర్ కనిపిస్తుంది. దాని తర్వాత ఏమన్నా అనుమానాస్పదంగా ఉంటే దానికి మనము బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా బయాప్సీ వల్ల లరింగోస్కోపీ వల్ల కన్ఫర్మేషన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వీటిని స్టేజింగ్, అంటే గడ్డ అక్కడే ఉందా, లేకపోతే పక్కనున్న నెక్ నోట్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, లేకపోతే కింద లంగ్స్లోకి కానీ లేకపోతే లివర్లోకి కానీ ఏమైనా స్ప్రెడ్ అయిందా చెక్ చేసుకోవాలి. దీనికి మనము ఏదర్ సిటీ స్కాన్ నెక్ అండ్ లంగ్స్ విత్ అబ్డామిన్ చేయడం, లేకపోతే సింగిల్గా ఒకే ఒక హోల్ బాడీ పెట్ స్కాన్తో వాటిని స్టేజింగ్ చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత సో మనకి కన్ఫర్మేషన్ ఉంది, మళ్ళీ స్టేజింగ్ అంటే ఎక్కడికి ఏమైనా స్ప్రెడ్ అయ్యిందా తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టి మనము ట్రీట్మెంట్ని డిసైడ్ చేస్తాము. సో ముందుగా స్టేజ్ 1, 2, 3, 4. సో స్టేజ్ 1లో ఏంటి అంటే ఓన్లీ స్వరపేటికలో మాత్రమే ఉన్నప్పుడు ఏంటి అంటే సర్జరీతో జస్ట్ అక్కడికి మాత్రమే తీయడానికి మైక్రో లెరింజియల్ సర్జరీ, దాంతో మనము ఆ గడ్డ మాత్రమే తీయచ్చు అనమాట. ఒకవేళ ఆ మైక్రో లెరింజియల్ సర్జరీలో కానీ పూర్తిగా తీయలేకపోయినా, లేకపోతే అది కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయినా కానీ సర్జరీ చేయడం కష్టము. సో ఆ టైంలో ఏం చేస్తామంటే ఆర్గాన్ ప్రిజర్వేషన్ స్ట్రాటజీ, దీన్ని ఉపయోగించి రేడియేషన్ టెక్నిక్తో మనము ఆ ట్యూమర్స్ని నయం చేయొచ్చు. సో స్టేజ్ 1 సర్జరీ వల్ల అవ్వకపోయినా, లేకపోతే స్టేజ్ 2 అయినా, స్టేజ్ 3 అయినా, ఈ 3 స్టేజ్ల్లో మనము రేడియేషన్ థెరపీని ఉపయోగించి మనము లెరింజియల్ ట్యూమర్స్ని నయం చేయొచ్చు. సో ఈ ట్రీట్మెంట్ అనేది, రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది మోస్ట్లీ ఒక 6 to 7 weeks ట్రీట్మెంట్ టైంలో ఉంటుంది. వీక్లీ 5 days ఉంటుంది అండ్ పర్ డే మ్యాక్సిమం 15 minutes హాస్పిటల్లో స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా 25 to 35 సిట్టింగ్స్లో గుడ్ క్యూర్ రేట్ని రేడియేషన్ థెరపీ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. సో దీని కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే లెరింజియల్ ట్యూమర్స్లో ఈ థైరాయిడ్ కార్టిలేజ్ని కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో ఏమవుతుంది అంటే ట్యూమర్ లోపల నుంచి స్వరపేటికలోంచి బయటికి వస్తుంది అనమాట. అంటే థైరాయిడ్ కార్టిలేజ్ ఇన్వేజన్ అంటాం. ఆ స్టేజ్లో మాత్రము మనం రేడియేషన్ కాకుండా పూర్తిగా లెరింగెక్టమీ అంటే ఎంటైర్ స్వరపేటికని సర్జరీతో తొలగించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ ఒక్క స్టేజ్లో మాత్రము సర్జరీ బెస్ట్ క్యూరేట్ ఇస్తుంది. దీంతో పాటు స్టేజ్ 3, ఎస్పెషల్లీ స్టేజ్ 3లో ఆర్ ట్యూమర్ 4 centimeter కంటే ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు రేడియేషన్తో పాటు మనము కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఒక లిమిట్ దాకా మనం రేడియేషన్ ఇవ్వగలం. దానికంటే ఎక్కువ పవర్ క్రియేట్ చేయాలి అంటే, ట్రీట్మెంట్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి అంటే దాంతోపాటు వీక్లీ కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం అర్థమైంది కదా. సో పేషెంట్కి కానీ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, మింగడానికి ఇబ్బంది ఉన్నా, గొంతు స్వరం తగ్గినా వాటిని చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫైబర్ ఆప్టిక్ లరింగోస్కోపీ, బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కన్ఫర్మ్ అయితే సిటీ స్కాన్ చేసి స్టేజింగ్ చేసుకోవాలి. స్టేజింగ్ని బట్టి స్టేజ్ 1లో సర్జరీ అవుతుందా లేదా చెక్ చేసుకొని, అవ్వకపోతే రేడియేషన్ ద్వారా, అండ్ ఒకవేళ రేడియేషన్తో పాటు 4 centimeter కంటే ఎక్కువ ఉన్నా, లేకపోతే పక్కనున్న నోట్స్కి స్ప్రెడ్ అయినా కీమోథెరపీతో పాటు రేడియేషన్ ఇవ్వాలి. అండ్ ఒకవేళ కానీ థైరాయిడ్ కార్టిలేషన్ ఇన్వేషన్ అయ్యి బయటికి ట్యూమర్ వస్తే
అప్పుడు మనము సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది.